వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శైలజ. ఇందిరా పార్క్ వద్ద అయితే మరి ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. కనీస వేతనము మా జీతముకు పెంచాలి అని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్స్ చేస్తున్నారు. మరి వాళ్ళ డిమాండ్స్ ఏంటనేది కూడా వాళ్ళ మాటలను తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే మేడం, నా పేరు సైదమ్మ, శాలిగౌరారం పిఎస్సి, నల్గొండ జిల్లా, ఉట్కూరు సబ్ సెంటరు. మాకు వచ్చేసి 2006 నుంచి జాయిన్ అయినాము. ప్రతిది కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తుందంటే ఆశాలు ప్రతిదీ టార్గెట్ పెడుతున్నారు. అంతేకాకుండా స్ఫూటం బాక్స్ అని క్షయవ్యాధి టీబీ జబ్బు ఉన్న మనిషి ఆ తెమ్మడ బట్టి కూడా మేము తీసుకుపోయి పిఎస్సిలో ఇచ్చేస్తున్నాము. కొంతమంది ఏజ్ బార్ అయిన వాళ్ళు ఉండి అదే వ్యాధికి గురి కావాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళు చచ్చిపోతే ప్రమాద బీమా లేదు, మట్టి ఖర్చులు లేవు, ఇన్సూరెన్స్ లేదు, ఎలాంటి సౌకర్యాలు లేవు. ప్రతి ఏఎన్సీలు గర్భవతులు మా చేతిలో ఉండేది కదా మేడం, కాదు కదా. కానీ వాళ్ళకి పిల్లలు ఎందుకు లేరు? ప్రతి ఆశకు 2 ఏఎన్సీలు ఉండాలి, ప్రతి నెల ఉండాలి అని బాగా టార్గెట్ పెడుతున్నారు. మెడికల్ ఆఫీసర్ కాంచి, ఏఎన్ఎం కాంచి, సూపర్వైజర్స్ కాంచి ప్రతి ఒక్క పని అందించేది మేమే. అయినా కూడా ఎలాంటి ఫలితం లేకుండా అర్ధరాత్రి 12 గంటలకు కూడా ఫోన్ చేసి ఏఎన్సీలు ఎందుకు కాలేవని అడుగుతున్నారు. ఈ పని భారం అనేది మెయిన్గా తగ్గించాలి. కనీస వేతనం మేము 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. మా ప్రధాన డిమాండ్ ఇదే మేడం. మీకు సాలరీస్ కరెక్ట్గా వస్తున్నాయి మేడం, ఇప్పుడు వస్తున్నాయి. అది కూడా మా సిఐటి వాళ్ళు ఉండి ప్రతి నెల ఎమ్మడిబడి కమిషనరేట్కి వెళ్ళి దామోదర్ రాజనరసింహారెడ్డి ఉన్నారు కదా ఆరోగ్య మంత్రి, వాళ్ళ దగ్గరికి వెళ్తూ పదే గుర్తు చేస్తేనే వీళ్ళు ఉన్నారు కదా అన్నట్టుగా చేస్తున్నారు జీతాలు. ఈ రోజు కూడా దామోదర రాజనరసింహన్ కలిసి మీరు వినతి పత్రం ఇచ్చారు, అంటే సాలరీ ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి. దానికి ఆయన ఏమన్నారు? గతంలో చాలా సార్లు మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి ఇవ్వడం, కలెక్టరేట్ల ధర్నా, ముట్టడి అన్నీ చేసినామండి. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరే చూపిస్తుంది. పలుసార్లు అందరం వచ్చి తిండి తిప్పలు మానేసి అరెస్టులో చేసారు తప్ప ఎలాంటి హామీలు ఇంతవరకు జీవోపరంగా ఇవ్వలేదు. మీకు అధికారంలోకి వచ్చే ముంగట మేనిఫెస్టోలో ఉంది ఖచ్చితంగా ఆశా వర్కర్లకి సాలరీ ఇంక్రీజ్ చేస్తామని చెప్పేసి చెప్పారు మేడం. మేనిఫెస్టోలో పెట్టిరు కాబట్టి మేము పదే ఎక్కువ సరే ఇంత 10 సంవత్సరాలు చేసినాం పెట్టి చాకరి, మరి గవర్నమెంట్ మారితే ఏమన్నా మన బ్రతుకులు మారుతాయేమనేసి కాంగ్రెస్కు గెలిపించుకున్నాం. కానీ ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది మేడం, ఎలాంటి మార్పు లేదు. ఇంకా అధికంగా పని భారం ఎక్కువైంది మాకంతే. దానికి మేము ఎలాంటి చేయడానికైనా ఇప్పుడు వచ్చిన బడ్జెట్ సమావేశాలు అయితే ఉన్నాయి కదా మేడం, దానికి ప్రతి ఒక్కదానికి మాకు జీవోలు తేవాలి. 18,000 ఇస్తున్నట్టుగా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే తప్ప మేము ఈ సిఐటి అండదండలతోటి ఖచ్చితంగా భారీ ఎత్తున నిరవధిక సమ్మెలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి మేము అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయోత్సవ సభలు కూడా నిర్వహించారు. ఆ సభలలో మాట్లాడింది మీరు వినే ఉంటారు. అంటే అన్ని రంగాల్లో ఉన్న వారికి మంచి అభివృద్ధి జరిగిందంటారా? ఏ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా జరగలే మేడం. మాటల గారెడితోటే అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు. కానీ ఏ రంగం వాళ్ళు కూడా మేము కాంగ్రెస్ పాలన వచ్చినాక మాకు లబ్ధి చేకూరిందని ఎవరు కూడా ఏ రంగంలో, రైతులు అసంతృప్తిగానే ఉన్నారు. అంగన్వాడీలకు ఏదో చేస్తాం, సీతక్క కొట్లాడిందని చెప్పారు. వాళ్ళు మాకేం లేదు, జీవో రాంది ఎవరు ప్రకటిస్తారు ఏందని ఏ రంగం వాళ్ళు కూడా వాళ్ళు ఏ విషయానికి కూడా సాటిస్ఫాక్షన్ కాలే మేడం. చేయలేకపోతుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. మరి మేనిఫెస్టోలో మేము వస్తే ఇది చేస్తాం అది చేస్తామని చెప్పుకున్నారు. చేయడానికి అసలు ఏమంటారు, కనీసం వాళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు అని కూడా మా దగ్గరకు వచ్చో లేకపోతే మా నాయకులతో మాట్లాడే అలాంటి సందర్భాలు కూడా చేయట్లేదు వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు కూడా చేస్తుంది మేడం. మేము కూడా పాల్గొన్నారు కానీ మాకేమి ఇవ్వలేగా మేడం. ఏమైనా అంగన్వాడీలతోటి సర్వేలు చేయించుకుర్రు, ఇప్పుడు స్కూల్ టీచర్లతో సర్వే చేయించుకుర్రు. ఆ సర్వే డబ్బులు ఇచ్చిన సర్వేలో వాళ్ళతో చేయించుకుర్రు, మామూలు సర్వేలు ఉంటాయో మాతో చేయించుకుర్రు. అంతేకాని మాకు ఎలాంటి పారితోషికాలు కానీ ఎలాంటి వేతనాలు కూడా పెంచలే మేడం. ఇప్పటివరకు చాలా అధికారులు కలిశారు కదా, మరి వాళ్ళు ఏమైనా స్పందించారా? ఎవరు స్పందించలే మేడం, ఎవరు స్పందించలేదు. ఎవరు ఏ సమాధానాలు చెప్పలే. చేస్తామమ్మా అనుడి వరకే కానీ ఒక్కటి కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు, మా గురించి అడిగిన వాళ్ళు లేరు మేడం. అంతే మేడం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముంగట మేనిఫెస్టోలో ప్రకటించింది కదా, మరి మీ గురించి ప్రకటించారు మేడం. ప్రకటించేపటికనే మేము ఇంత భారీ ఎత్తున కూడా చేస్తున్నాం మేడం. ఎప్పటి నుంచో చేసినా కానీ ఒక్కరు కూడా స్పందించలేరు మేడం మాకు. అందుకనే మేము ఇంకా కూడా చేస్తాం మేడం. మాకు ఇంకా ఫిక్స్డ్ వేతనం చేయకుండా ఇంకా భారీ ఎత్తున చేయవలసి వస్తుంది మేడం. కొనసాగుతున్నాం.
చేస్తాం మేడం, ఖచ్చితంగా చేస్తాం మేడం. ఎందుకంటే మేడం మేనిఫెస్టోలో పెట్టింది 18,000 ఒకటే కదా మేడం. ఒక బస్సు ఫ్రీ బస్సు తప్పితే ఇంకా వేరేది ఏం చేసిందే లేదు మేడం. అదేంది రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ కోటీశ్వరులను చేస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి లేదు మేడం, చేసినట్టు ఏడా కనిపిస్తుంది అసలు? ఆ మాటలతోటే మేడం ఒక్క పని కూడా చేసింది. ఇది జీవో వచ్చింది, దాంతో మేము లబ్ధి పొందిన మనం ఏ ఒక్క ఎంప్లాయీ కానీ నోటి మాటతోటి వింటున్నారా? విన్నది కూడా లేదు మేడం. టీచర్లో పెట్టి సర్వే చేయించుకున్నాడు, డబ్బులని సరిగ్గా టీచర్ల కాడిపోయిండు. ఫ్రీగా అయితేనే మేము చేయాలి, పెట్టి సాకిరి 2006 నుంచి చేస్తున్నాం, ఇంకా చేస్తూనే ఉండాలి మేడం. మేము అడిగింది కూడా ఎక్కువ ఏం లేదు కదా. మేము 20,000 26,000 30,000 అడిగింది లేదుగా మేడం. మాకు మేనిఫెస్టోలో చెప్పింది 18,000 కదా మేడం ఫిక్స్డ్ చేయమన్నది. దానికోసమే కదా మా ప్రధానమైన కోరిక, బలమైన కోరిక అదే మేడం. మరి అధికారంలోకి రాగానే ఇస్తామని అన్నాడు రేవంత్ రెడ్డి. ఇస్తాడు, హామీ ఇచ్చిండు మేడం. మాకు హామీ ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చిందే లేదు. ఒక ఫ్రీ బస్సు పెట్టి గొడవలు పెడుతుంది, ఇంకా బస్సులలో చేసేది ఏం లేదు ఆయన. ఆ బస్సులలో డ్రైవర్లు చాలా చులకనగా, ఏం పని లేదమ్మా మీకు, ఎందుకు వస్తారు, ఏడికి పోతారు, ఎక్కువ దిగుతారు పని. డ్రైవర్ అయినా కండక్టర్ చాలా దారుణంగా నీచంగా చూస్తున్నారు మేడం ఆడవాళ్ళని అయితే. కాదు మేడం, మేము గత 26 ఏళ్ళు ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాం. ఒక్కసారి కాదు మేడం, పలుమార్లు వచ్చి ఇక్కడ ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి అక్కడ అప్పుడు డబ్బులు లేవా మేడం బస్సులకి? ఆయన చేసి ఇంకా ఆడవాళ్ళని కించపరుస్తుండే తప్ప ఒక్కడు కూడా మర్యాద పూర్వకంగా ఎవరు మాట్లాడట్లేదు మేడం. మెయిన్ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నారు. మీరా అన్నట్టుగా చూస్తున్నారు మేడం. ఆడోళ్ళు గొర్రెల మందలు ఎక్కినట్టు ఎక్కుతురట బస్సులు. మరి మేము అడిగినామా రేవంత్ రెడ్డి సార్ను మాకు ఫ్రీ కార్డు పెట్టమని? మేము అడిగినామా మేడం? అడిగిన దానికి దిక్కు లేదు, అడిగిన దానికి లేదు కానీ అడగని దాన్ని పెట్టేది మేడం. మేము అడిగింది ఏంటిది? మాకు 18,000 ఫిక్స్డ్ చేయండి సార్, మేము ఎంత పని అయినా చేస్తాం. ఒక మనిషి పుట్టిన కాన్సెప్ట్ వచ్చిందాక డేటా మా దగ్గర ఉంటుంది. అన్ని పనులు మాతోనే చేపిస్తాడు. జీతం కాడికి వచ్చేసరికి మేము ప్రతి నెల కమిషనర్ కలవాలి, డిఎంఎడ్హెచ్ సార్ను కలవాలి. అంటే ప్రతిసారి మాకు సిఐటి సార్ వాళ్ళ అండ తీసుకొని మేము పోతే మాకు 1st తారీఖు అని 15వ తారీఖు 20వ తారీఖు అట్లా పడుతున్నాయి జీతాలు. అది మేము సిఐటి ద్వారా మేము వెళ్తేనే వినతి పత్రాలు ఇచ్చి మీకు అకౌంట్లోనే పడతాయా? అకౌంట్లోనే పడతాయి మేడం, అకౌంట్లోనే పడతాయి. కానీ ఆ పడుడేది 20వ తారీఖు 15వ తారీఖు అట్లా మేడం. మరి ఈ నెల 20వ తారీఖు పడితే మళ్ళీ 1st తారీఖు మాకు ఈఎంఐలు అవి ఉంటాయి కదా మేడం. మేము ఇళ్ళ కిరాయికి ఉంటాం, మాకు రెంటులు అవి ఉంటాయి కదా మేడం. వచ్చే 10,000తోటే మేము అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నాం. ఆ దాని మీదనే వెట్టి సాకిరి చేసుకుంటుంటాం, వేరే పని అయితే చేయట్లేక మేడం. వేరే బిజినెస్లో ఏమైనా చేయడానికి కూడా వీల్లేదు మాకు. ఆ సబ్ సెంటర్ ఓపీ డ్యూటీలు అని అవని ఇవని ఆ స్ఫూటం కప్స్ మోయడం అన్నీ మేమే. ఏంటి టార్గెట్స్ అని మెంటల్ టెన్షన్ తోటి ఆశా వర్కర్లు ఒక్కొక్కరు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. నైట్ ఏ టైంకు కాల్ చేసినా ఆమెతో పాటు వెళ్ళి అక్కడ డెలివరీ ప్రదేశంలో ఉండి అవసరమైతే 3 రోజులు ఉండాలి మేడం. భర్త, పిల్లలు, చిన్న పిల్లల్ని అయినా సరే వదిలేసి పోవాలి. అక్కడ పోతే మాకు కనీసం యూనిఫామ్ మార్చుకోవడానికి ఒక రూమ్ లేదు మేడం, భోజన సదుపాయం లేదు. 3 రోజులైనా కూడా వాళ్ళతో ఉండి ఆమె ప్రసవం కరెక్ట్గా చేయించిన తర్వాత మళ్ళీ ఆ ప్రసవ టైంలో ఏమైనా ఇబ్బందులు వచ్చినాయి, అమ్మ నువ్వు చెప్తేనే మేము ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాం, నువ్వు నా మనవరాలు కానీ నా బిడ్డ కానీ నా కూడా ఏమన్నా నీదే రెస్పాన్సిబిలిటీ. ఇంట్లో నీది, నువ్వు ఊర్లో మనిషి కదా, నువ్వు గవర్నమెంట్ మనిషి నమ్ముకొని వచ్చినావు, ఇట్లా ఎట్లా అయిందని అట్లా కూడా మమ్మల్ని జుట్టు పట్టుకొని అడిగినాం. చాలా మందిని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి మేడం. ఇప్పుడు కులగణన సర్వే చేశారు మొన్న. ఆ సర్వేలో ఎవరెవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి అంటే ఉచిత పథకాలు కావచ్చు అవన్నీ తీసేశారని చెప్పేసి చెప్తున్నారు. అంటే మీకు కూడా ఉంది అది? ఉచిత పథకాలు ఏమున్నాయని తీసేస్తాడు మేడం. ఎవరికి కూడా రైతు భరోసా అన్నాడు, ఏది అది రాలేదు. ఇంతవరకు రైతులకు సహాయంగా కొంత పెట్టుబడి కానీ ఇచ్చేది కేసీఆర్ సారు, అది రాలేదు. కరెంటు 0 కరెంట్ అన్నాడు, ఆ 0 కరెంటు కూడా 100 ఇండ్లు ఉంటే అందులో ఒక 30 ఇండ్లకు వచ్చింది, 70 ఇండ్లకు రాలేదు. ఇంకా ఏం చేసిండని అడుగుతారు మేడం. అసలు ఆయన తీసేయడానికి ఏముంది? అసలు అది పరిగణలోకి తీసుకోలే. గతంలో ప్రభుత్వం చేసింది కాబట్టి నేను కూడా ఏదో చేస్తాను చేసిండు. అది అమలు చేసింది లేదు, తొలగించింది కూడా ఏం లేదు ఆయన కొత్తగా. ఇంకా ఎక్స్ట్రా ఏం చేసిండు? టీచర్లకు లక్షల జీతాలు ఉన్న వాళ్ళకి సరిపోవని అదనంగా ఇంకా 15,000 20,000 ఇచ్చి సర్వే చేయించిండు ఆయన కులగణన. ఎవరికి కావాలి మేడం కులగణన? ఎవడు ఆకలి తీర్చడానికి కులగణన? రిజర్వేషన్ అని కొట్లాడుతున్నారు, ఏమిటి కులగణన? ఇప్పుడు కొట్లాడేటోళ్ళకు నువ్వు మేనిఫెస్టోలో పెట్టి హామీలు ఇచ్చి చేసిన దానికి చెయ్యరా బాబు అంటే చెయ్యవు. కానీ కులగణన ఎవరు చేయమని అడిగిర్రు? ఏ బీసీ బిడ్డ అడిగింది, ఏ దళిత బిడ్డ అడిగింది? అవసరమా కులగణన? అవసరం. దానివల్ల ఎంత బడ్జెట్? అదే కొంత పేదలకు పెడితే ఏదో పథకాలు పెడితే బతికి బాగుపడరా మేడం? పేదరికం నుంచి బయటికి రారా? ఇప్పుడు ఇక్కడ ఉన్న మహిళలందరూ కోటీశ్వరాలు అయినారా?
మేడం వచ్చిన జీతం సరిపోక ఛార్జ్ కూడా డబ్బులు ఫ్రీ కార్డు పెట్టాను ఒకటేగా ఏది లేదు మేడం. ఫ్రీ పథకం బస్సు ఒక్కటి తప్పితే చేసింది ఏది లేదు. బస్సు తప్పితే చేసింది రేవంత్ రెడ్డి సార్ చేసింది ఒకటి మేనిఫెస్టోలో పెట్టిన చేసిన పథకం ఒకటే చేసింది ఒకటే ఫ్రీ బస్సు పెట్టిండు. అది ఒకటే ఫ్రీ బస్సు పెట్టి ఆయన మమ్మల్ని కించపరుస్తుండు. లేడీస్ మొత్తం ఆడలను మొత్తం కించపరిచి గొర్రెలను బర్లను చేస్తుండు. బస్సు కండక్టర్ డ్రైవర్లు గొర్రెలను బర్లను ఏంది బర్రెక్కినట్టు ఎక్కుతారు గొర్రెలెక్కినట్టు ఎక్కుతారు గొర్రెల మందల మీరు అని అంటున్నారు మేడం మమ్మల్ని. అంటే ఆయన మమ్మల్ని చేసిండు. మా అంతలు మేము చేపించుకున్నది కూడా కాదు కానీ రేవంత్ రెడ్డి సారే చేస్తుండు మమ్మల్ని గొర్రెలను బర్లను ఎవరో చేయట్లే. మరి మీరంతా ఓట్లేసి గెలిపించుకోరు ఎట్లుంది మరి ఇప్పుడు? వేసి గెలిపించుకున్నాం. ఎందుకంటే మా దగ్గరకు వచ్చి మేము చేసామని హామీ ఇచ్చిండు కాబట్టి మేము వేసి గెలిపించుకున్నాం మేడం. అట్లా వస్తే మార్పు వస్తుందని ఆ విధంగా మేము చేసినాం మేడం. మాకు ఎందుకంటే మేనిఫెస్టో మీకు పెడతానన్నాడు. ఒక క్యాంపు పెట్టారా మరి కడుపు నిండా ఆశ అన్నం తిన్నదా లేదా అది చూడడం కాదు. పొద్దున్న మేము 8కి 9కి వస్తాం. పిల్లలకి చేయాలి మా భర్తలకు చేసుకోవాలి అన్నిటికీ చేసుకోవాలి. మరి మేము కడుపు నిండా తింటామా టైం ఉంటుందో లేదో అని చూడరు. అది 9, 6 అయిన దాకా ఇంటికి పోవద్దు. మేము 24 గంటలు డ్యూటీ చేస్తే మరి ఆరోగ్యం ఎట్లుంటుంది? మేము ఒక పూట లీవ్ కూడా ఇవ్వరు మాకు. ఎట్లా మేడం ఎట్లుంది ఇప్పుడు? కాదనేమో ఆశాలని పని చేపించుకోండి చెయ్యము అని అంటలే. మేము అన్నీ చేపించుకున్నారు. కడుపు నిండా అన్నం పెట్టండి అంతే. ఏం అడగం. అదొకటి వచ్చిన దగ్గర కుక్కలాగా తీసి పడేస్తారు మమ్మల్ని. కుక్క కన్నా అధ్వానము. నేను ఒక దగ్గర పోయినా కులగన సర్వేకి పోతే ఈ ఫైల్ తీసుకొచ్చి ఒక జడ్జి ఆయన ఇంటికి పోయినా ఇంకొక వాళ్ళు కూడా ఉన్నారు. మంచోళ్ళు ఉన్నారు అందరు చెడ్డోలే అని నేను అంటారండి. మంచోళ్ళు ఉన్నారు కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు. ఒక ఆయన బ్రాహ్మణ్స్ అందులో నేను కూడా బ్రాహ్మణ్సే కానీ నేను అట్లా అనుకుంటాను. ఆయన తీసి ఇట్లా పేపర్ పడేస్తే మొత్తం ఏడ్చుకుంటా. రోజు మొత్తం 24 అవర్స్ నైట్ 9 o'clock వెళ్ళి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి నేను లంచ్ డిన్నర్ చేసుకొని తిని ఉన్నాం. వ్యతిరేకతనేనా? అంత వేస్టే. కడుపు నిండా ఆశలకి అన్నం తిన్నారా లేదా అది వచ్చిందా ఫుడ్ వాళ్ళ వరకు అందిందా లేదా ఆడ్చుకోండి అంతే. చేపించుకుంటారు గొడ్డులాగా చేపించుకుంటారు పని. అదొకటి తిన్నదా లేదా అని కూడా లేదు. కోరుకునేది ఏంటంటే మా ఆశా వర్కర్లకు వేతనంగా ఇస్తున్నారు. వేతనం తీసేసి ఫిక్స్డ్ వేతనం కావాలి మేడం. మాకు ఏంటంటే ప్రతి ఒక్క పని కూడా మేము చేస్తాం. ఆశా వర్కర్ గ్రామాలకు సంబంధించిన గర్భిణీలను పిల్లలను కాపాడడమే కాకుండా టీబీ వ్యాధులను బీపీ షుగర్లను ఇట్లాంటి ఏ సర్వేలు కరోనా సర్వేలు ఇట్లాంటివి ఏవి వచ్చినా కరోనా వ్యాధులు ఇట్లాంటి వైరస్లు ఏవి వచ్చినా కూడా ముందుగా ఉండేది ఆశా వర్కర్. అదే కాకుండా మున్సిపల్ ఆఫీసులలో మండల ఆఫీసులలో ఆశా వర్కర్ లేని పని కాదు. బిఎల్ఓలో డ్యూటీలు చేస్తాం. ప్రజాపాలన రాపిచ్చిరు కులగర్ణ సర్వేలు చేపించిరు ఇన్నిటికీ వాడుకుంటున్నారు. ప్రభుత్వాన్ని కోరేది మేము ఏంటంటే మాకు కనీస వేతనం 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని మేము ఒకటే కోరుతున్నాం. మేము చదివింది 10వ తరగతి ఇంటరే కానీ అన్ని పనులు చేస్తున్నాం. ఇలా మున్సిపల్లో ఎవరు చేస్తారు మేడం? వార్డ్ ఆఫీసర్లు ఎవరెవరు పెద్ద పెద్ద ఆఫీసర్లు చేసే పనిని ఈరోజు ఆశా వర్కర్లను కూడా చేస్తున్నాం. ఒక గర్భిణీ స్త్రీని సేవ్ చేయడమే కాకుండా చిన్నపిల్లలకు టీకాలు వేయించడమే అదనగా పని. బిఎల్ఓల డ్యూటీలని ప్రజాపాలనలని ఇంకేమన్నా సర్వేలు పెట్టినా కూడా ఆశా వర్కర్లం అందరం చేస్తున్నాం. దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి. ఈఎస్ఐ పిఎఫ్ ఇట్లాంటి ఉద్యోగ భద్రతలను కల్పించాలని కోరుకుంటున్నాం మేడం. ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది కదా అధికారంలోకి వచ్చి మీకు వేతనాలు ఇస్తామని చెప్పేసి. మరి ఇప్పటికీ అంటే ఏది అమలు చేసినట్టు కనిపించట్లేదు అంటున్నారు. మరి ఒకవేళ ఇది కనుక లేకపోతే మీరు నెక్స్ట్ తీసుకునే స్టెప్ ఏంటంటారు? నెక్స్ట్ అంటే ఇప్పుడు పెద్దోళ్ళు కదా మేడం వాళ్ళకు కూడా చాలా పనులు ఉంటాయి. మేము మర్యాదపూర్వకంగా మా హక్కులను మేము పోరాటం చేస్తున్నాం. సార్ మా పరిస్థితి ఇది అని ఈరోజు రోడ్ల మీదకి వచ్చి బస్ జాతా అని చిన్న ప్రోగ్రామ్స్ పెట్టి చేస్తున్నాం. పని ఆపేస్తే ఇబ్బంది పడేది ఆ ప్రభుత్వం కాదు కదా. మా ఊర్లో ఉన్న గర్భిణీ స్త్రీలు బాలింతలు అందరూ బాధపడతారని మేము ఈ విధంగా ప్రోగ్రామ్ చేసి సార్కి గుర్తు చేస్తున్నాము. ఇక ముందైనా ఇక గుర్తించలేరు అనుకో మమ్మలను మాది అప్పుడు తర్వాత మా సిఐటి నాయకులు ఎట్లా చెప్తే అట్లా మా నిర్ణయం ఉంటుంది మేడం. మాకు కూడా ఓపిక నశించిపోతుంది ఎందుకంటే వర్క్ చాలా అయిపోతుంది. పారితోషికం ఏమో తక్కువ అయిపోయింది. 9,000 ఇంటి రెంట్ కట్టుకుంటామా స్కూల్ పిల్లల ఫీజు కట్టుకుంటామా? ఇప్పుడు మా హస్బెండ్లు కూడా అంత గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నోళ్ళు కాదు కదా మేడం. ఆర్థిక పరిస్థితితోనే మేము ఈ ఉద్యోగాలలో చేరినాము కాబట్టి ప్రభుత్వం మా మీద
ఒక దృష్టి పెట్టి మాకు ఫిక్స్డ్ వేతనం పెంచాలని మరొకసారి కోరుకుంటున్నాం మేడం. సో చూసారు కదా, ఇప్పటివరకు అయితే ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం దిగొచ్చి మాకు ఇస్తా అన్న మేనిఫెస్టోలో పెట్టిన 18,000 మాకు ఇచ్చేంత వరకు కూడా మేము పోరాటం అయితే కొనసాగిస్తామని చెప్పేసే పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.